సో, నిన్న మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అండ్ యూట్యూబ్ కామెంట్స్‌లో మన సబ్‌స్క్రైబర్స్ వాళ్ళకి ఉండే డౌట్స్ అడిగారు. సో, ఇలా మన సబ్‌స్క్రైబర్స్‌కి ఉండే డౌట్స్ అన్నీ రోజు డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే మన వీడియోస్‌ని అందరూ చూస్తున్నారు కానీ చాలామంది సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరెంత సపోర్ట్ చేస్తే నేను కూడా అంత బాగా ఎఫర్ట్స్ పెడతా. అందుకే మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ జేసుకోండి. మీకి ఎలాంటి వీడియో కావాలన్నా గూడా మన ఛానెల్‌లో ఉంటుంది. వర్క్ డే ఈమెయిల్ గురించైనా, అసలు వర్క్ డే ఈమెయిల్ గురించి ఎందుకు మనకొస్తుంది అని ప్రతి ఒక్కటి మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసాం. సో, మన ఛానెల్‌లో ఉండే వీడియోస్‌ని చూడండి ఒకసారి. సో, లెట్స్ బిగిన్ ది వీడియో. సో, మనకి ఫస్ట్ కామెంట్ వచ్చేసి, "వెన్ డు వి కెన్ ఎక్స్‌పెక్ట్ ఫేజ్ 2 అప్డేట్? అండ్ ఆల్సో వాట్ ఈస్ సీఎన్‌డి అండ్ వాట్ ఈస్ ఆఫ్టర్ దట్ సీఎన్‌డి అండ్ స్టాక్ ర్యాంకింగ్?" సో, మనకి ఫేజ్ 2 అప్డేట్ అనేది ఇంకొక మాక్సిమం ఇంకొక 10 డేస్‌లో రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫేజ్ 1 వాళ్ళకి ఇప్పుడు ఫేజ్ 1 వాళ్ళకి ఇది రిజెక్షన్ మెయిల్స్ అనేవి 2 ఫిబ్రవరి వచ్చాయి. సో, నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు వర్క్ డే మెయిల్స్ ఎప్పుడొచ్చాయి? 10థ్ వచ్చాయి. సో, ఇందులో మనకి టైమ్ గ్యాప్ చూసుకుంటే 8 డేస్ గ్యాప్ ఉంది. సో, మనము దీని ప్రకారం ఎస్టిమేషన్‌గా చూసుకుంటే ఇప్పుడు మన ఫేజ్ 2 వాళ్ళకి నిన్న రిజెక్షన్ మెయిల్స్ వచ్చాయి. సో, దాని గురించి ఒక వీడియో చేశాను సెపరేట్‌గా. సో, నిన్న ఫేజ్ 2 వాళ్ళకి రిజెక్షన్ మెయిల్స్ వచ్చాయి. సో, నిన్న డేట్ 13. సో, సేమ్ ఇదే టైమ్‌లైన్ చూసుకుంటే, మనకు కూడా నెక్స్ట్ వీక్ గాని, ఆ నెక్స్ట్ వీక్ గాని మాక్సిమం 21, 22 ఈ టైమ్‌లైన్‌లో రావచ్చని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. సో, ఇది పక్కా అని గాదు. ఒక ఎస్టిమేషన్ ప్రకారమే ఇది మనకి వర్క్ డే మెయిల్స్ అనేవి వచ్చేకి. సో, అండ్ వాట్ ఈస్ సీఎన్‌డి? సీఎన్‌డి అంటే మనకి కన్వర్ట్ నాన్ డూప్లికేట్ అని. సో, ఈ సీఎన్‌డిలో ఏమైతుందంటే, ఒకవేళ మనకి డూప్లికేట్ ప్రొఫైల్స్ ఉన్నాయా? లేవా? అనేవి ఇది చెక్ చేస్తుందంతే. ఒకవేళ మనకి డూప్లికేట్స్ ప్రొఫైల్స్ లేవంటే, ఇది మనల్ని సీఎన్‌డి నుంచి స్టాక్ ర్యాంకింగ్‌కి సెండ్ చేస్తుంది. సో, ఆ తర్వాత ఏమైతుంది? సో, ఆఫ్టర్ సీఎన్‌డి అండ్ స్టాక్ ర్యాంకింగ్. సో, దీని తర్వాత ఏమైతుందంటే, మనకి ఏఎస్‌సి షార్ట్ లిస్టెడ్ అని వస్తుంది. సో, ఏఎస్‌సి షార్ట్ లిస్టెడ్ తర్వాత ఏఎస్‌సి షార్ట్ లిస్టెడ్. సో, ఆ తర్వాత మనకి వర్క్ డే మెయిల్ అనేది వస్తుంది. సో, ఈ ప్రాసెస్ అంతా అయ్యేకి మనకి ఒక 2-3 వీక్స్ టైం పట్టొచ్చు. ఒకవేళ అసెంచర్ వాళ్ళు స్పీడ్‌గా చేస్తే ఒక 1-2 వీక్స్‌లో అయిపోవచ్చు. కానీ ఇప్పుడు అసెంచర్ అంతా డిలే చేస్తుంది కాబట్టి, మనం ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఒక 2-3 వీక్స్ టైమ్ గ్యాప్ ఏసుకోవచ్చు ఈజీగా దీనికి. సో, నెక్స్ట్ డోంట్ గెట్ ది వర్క్ డే మెయిల్ ఆఫ్ అసెంచర్ అండ్ మెనీ ఆఫ్ ది పీపుల్ గాట్ ఇట్ ఐ యాక్సెప్ట్ స్టిల్. సో, ఇక్కడ ఏమడుగుతున్నారంటే, చాలా మందికి వర్క్ డే మెయిల్స్ వచ్చాయి. నాకెందుకు రాలేదని అంటున్నాడు. సో, దానికి మీరు ఒకసారి అది మీ ఇన్స్‌పెక్ట్ మెథడ్ చూసుకోండి ఒకసారి ఓపెన్ చేసి. సో, అలానే చాలామంది అసలు ఇన్స్‌పెక్ట్ మెథడ్ ఎలా చూసుకోవాలి అని అంటున్నారు. సో, దానికోసం ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఇన్స్‌పెక్ట్ మెథడ్ ఎలా చూసుకోవాలి అనేది. సో, ఇప్పుడు స్టెప్స్ సింపుల్‌గా చెప్తాను. ఫుల్‌గా కాకోకుండా సింపుల్‌గా చూసుకోండి ఇలా. సో, ఫస్ట్ మీకి ఇంటర్వ్యూ మెయిల్ వచ్చుంటుంది. సో, ఆ మెయిల్‌ని మీరు స్క్రోల్ చేసి మీకి కింద లింక్ వాళ్ళే ఇచ్చుంటారు ఆటోమేటిక్‌గా. సో, మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీకి అడ్మిట్ కార్డ్‌లో మీ క్యాండిడేట్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, ఎంటర్ చేస్తానే మీకు ఇది ఇంటర్వ్యూ లాబీ అనేది వస్తుంది. సో, దీనిపైన మీరు రైట్ క్లిక్ ఇచ్చి కింద ఇన్స్‌పెక్ట్ మెథడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఆప్షన్‌ని క్లిక్ చేస్తే మీకి ఇలా ఒక ట్యాబ్ అనేది వస్తుంది. సో, ఈ ట్యాబ్‌లో మీరు నెట్వర్క్ అనే ట్యాబ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని మీరు రిఫ్రెష్ చేస్తే మీకు కింద ఇక్కడ గెట్ మై లాబీస్ అనేవి చాలా వస్తాయి ఇక్కడ. సో, మీరు ఈ గెట్ మై లాబీస్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రివ్యూ గాని, రెస్పాన్స్ గాని ఇవి రెండిట్లో ఏది క్లిక్ చేసినా ఓకే. సో, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద స్టేజ్ ఐడీ, స్టేటస్ ఐడీ అనేవి ఇక్కడ ఉంటాయి మనకి. సో, వీటి ద్వారా మీరు మీ స్టేటస్ అనేది ఎక్కడ ఉందని చూసుకోవచ్చు. సో, ఆ స్టేటస్ ఐడీ అండ్ స్టేజ్ ఐడీకి కూడా ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో చేశాను. మీరు చూడొచ్చు మన ఛానెల్‌లో. సో, నెక్స్టొచ్చేసి ఆఫ్టర్ వర్క్ డే క్రియేషన్ మనకి ఇది టాస్క్ మెయిల్ అనేది ఎప్పుడొస్తుంది. సో, మనకి టాస్క్ మెయిల్ అనేది మాక్సిమం 1-2 వీక్స్‌లో మాక్సిమం రావచ్చు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ వాళ్ళని చూసుకుంటే ఫస్ట్ వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ వచ్చింది. సో, ఆ తర్వాత వాళ్ళకి వర్క్ డే మెయిల్ వచ్చింది. సో, ఆ ప్రకారం చూసుకుంటే మనకి ఈసారి రివర్స్ అయింది. ఫస్ట్ మనకి వర్క్ డే మెయిల్ వచ్చింది. సో, మనకి టాస్క్ అనేది మాక్సిమం ఒక 1-2 వీక్స్‌లో రావచ్చు. ఒకవేళ ఇంకా అసెంచర్ వాళ్ళు లేట్ చేస్తే ఒక 3-4 వీక్స్ కూడా పట్టొచ్చు. బట్ ఎస్టిమేషన్ ప్రకారం చూసుకుంటే మాక్సిమం 1-2 వీక్స్‌లోనే వస్తుంది. మనకి టాస్క్ మెయిల్ అనేది. సో, నెక్స్ట్ ఇన్ మై ఇన్స్‌పెక్ట్ ఇట్స్ షోయింగ్ వర్క్ డే ఇనిషియలైజ్డ్ అండ్ స్టిల్ నౌ ఐ హావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ మెయిల్. సో, ఇలా ఎందుకైతుందంటే మీకు కొంచెం టైం పట్టొచ్చు. సో, ఇప్పుడు అసెంచర్ ఏం చేస్తుందంటే అందరి ప్రొఫైల్స్‌ని వెరిఫై చేసి అందరికి మెయిల్స్ పంపిస్తుంది. సో, ఇక్కడ
ఇతనికెందుకు రాలేదంటే ప్రొఫైల్ క్రియేషన్ అనేది. సో, ఇతనికి మెయిల్ వచ్చేకి ఒక 3-4 డేస్ పట్టొచ్చు. అప్రాక్సిమేట్‌గా. ఇంకా కొన్నిసార్లు అసెంచర్ లేట్ చేసిందంటే ఇంకా ఎక్కువే కూడా పట్టొచ్చు. సో, మాక్సిమం ప్రతి ఒక్కరికి చూసుకుంటే 3-4 డేస్ అనేది టైం పడుతుంది. సో, ఇంతకు మించి ఎక్కువ పట్టదు మాక్సిమం ప్రతి ఒక్కరికి. సో, నెక్స్టొచ్చేసి ఇష్యూ రిగార్డింగ్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ ఫాదర్ నేమ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇన్ డాక్యుమెంట్ ఈస్ డిఫరెంట్. సో, ఇది మనకి ఇష్యూ అయితుందా అంటే యెస్ అయితుంది. ఎందుకంటే మనకి పాన్ కార్డ్‌లో ఒక నేమ్ ఉండి అండ్ అప్లికేషన్‌లో ఇంకొక నేమ్ ఉండి, ఆధార్‌లో ఒక నేమ్ ఉంటే పక్కా ఇష్యూ అనేది వస్తుంది. సో, దీనికేం చేయాలి అంటే మీరు అన్నిట్లో ఒకటే నేమ్‌ని కన్సిస్టెంట్‌గా పెట్టుకోండి. సో, దీనివల్ల ఏమైతుందంటే మీకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో అసలు ఏమి ఇష్యూ అనేది రాదు. సో, ఒకవేళ మీరు పాన్ కార్డ్‌లో డిఫరెంట్ నేమ్ ఉండి, మీ అప్లికేషన్‌లో నేమ్ ఉండి, ఆధార్‌లో డిఫరెంట్ నేమ్ ఉందంటే రిజెక్షన్ అయ్యేకి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రిజెక్షన్ కాకపోయినా మీ ప్రొఫైల్‌ని కొంచెము డిలే చేసేకి ఛాన్స్ ఉంటుంది. సో, ఈ మూడిట్లో మీరు మాక్సిమం సేమ్ ఉండేలానే చూసుకోండి. సో, నెక్స్టొచ్చేసి అప్లికేషన్‌లో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఒక రకంగా ఉంది. అండ్ పాన్ కార్డ్‌లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇంకొక రకం ఉంది. సో, ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్‌లో ఎగ్జాంపుల్‌కి సాయి కుమార్ అని తీసుకుందాం. సో, అప్లికేషన్‌లో నేమ్ వచ్చేసి సాయి కుమార్ అని ఉంది. సో, పాన్ కార్డ్‌లో మళ్ళీ సేమ్ నేమ్ అనేది కుమార్ సాయి అని ఉంది. సో, ఇది మన సబ్‌స్క్రైబర్ డౌట్ అనమాట. సో, ఇప్పుడేమైనా అయితుందా అంటే సో, మాక్సిమం కేసెస్‌లో ఇలాంటిదేం గాదు. ఒకవేళ ఏమైనా ఇష్యూ వస్తుందంటే, ఒకవేళ ఇక్కడ సాయి కుమార్ రెడ్డి అని ఒకవేళ ఇలా ఏమైనా ఉంటే, ఇక్కడ ఏం లేకపోతే అప్పుడు ఇష్యూ అనేదొస్తుంది. సో, ఇట్లా స్వాప్ అయితే ఏం కాదు మాక్సిమం. ఒకవేళ స్వాప్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఏమన్నా ఇనిషియల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వి సాయి కుమార్ అని ఉంది. మళ్ళీ ఇక్కడ వి కుమార్ సాయి అని ఉంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకి ఇష్యూ అనేది రావచ్చు. సో, మాక్సిమం ఒకవేళ స్వాపింగ్ అయితే ఏం కాదు మాక్సిమం. సాయి కుమార్ అండ్ కుమార్ సాయి. సో, ఇలా ఉంటే మాక్సిమం ఏం గాదు. అసెంచర్ వాళ్ళు మాక్సిమం అలో చేస్తారు ఇలా ఉంటే. సో, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ జస్ట్ ఇవి నేమ్స్ అనేవి స్వాప్ అయితున్నాయి. ఫస్ట్ నేమ్‌కి, లాస్ట్ నేమ్‌కి. కాబట్టి అంతగా డిఫరెన్స్ ఏమి ఉండదు. సో, నెక్స్ట్ అనేది మన సబ్‌స్క్రైబర్ ఇది చాలా సార్లు అడిగారు. సో, అందుకని ఇది ఇంక్లూడ్ చేస్తున్నా. సో, అతనికి 5 మినిట్స్‌లో ఇంటర్వ్యూ అయిపోయిందంట. సో, అతనికి సెలెక్టరా? రిజెక్టెడా? అని అడుగుతున్నారు. సో, ఇది మనం చాలా సో, ఇది మనం చెప్పలేము. ఎందుకంటే, ఒక్కొక్క ఇంటర్వ్యూవర్ ఒక్కొక్క మైండ్‌సెట్‌తో ఉంటాడు. సో, మీరు దానికి ఆన్సర్స్ ఎలా జెప్పారు? అతని బిహేవియర్ ఎలా ఉంది మీతో? సో, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఒకవేళ మీరు అతను అడిగిన అన్ని క్వెషన్‌లకి ఆన్సర్‌లు జెప్పినారంటే, ఒకవేళ అతను మీ పెర్ఫార్మన్స్‌తో ఓకే అయినాడంటే మిమ్మల్ని స పక్కాగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తాడు. సో, దీనికేం చేయాలంటే మనం ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ మీ బెస్ట్ ఇవ్వాలంతే ఇంటర్‌వ్యూస్‌లో. ఆ తర్వాత ఇంకా మిగతాదంతా కూడా అదే ఆటోమేటిక్‌గా అయితుంది. సో, నెక్స్టొచ్చేసి బ్రో L2 సస్పిషియస్ మీన్స్ ఇట్స్ కంప్లీట్‌లీ రిజెక్షన్. సో, నిన్న అండ్ ఈరోజు చూసుకుంటే చాలా మందికి రిజెక్షన్ మెయిల్స్ వచ్చాయి. సో, వాళ్ళని అడిగితే మాక్సిమం అందరూ కూడా L1 అండ్ L2 సస్పిషియస్ వాళ్ళకే ఇవి రిజెక్షన్ మెయిల్స్ వచ్చాయంట. సో, మనం చెప్పొచ్చు మరీ అంత 100% కాదు గానీ, ఈ నిన్న వచ్చిన మెయిల్స్ అండ్ ఇంతకుముందు వచ్చిన మెయిల్స్ చూసుకుంటే L1 అండ్ L2 సస్పిషియస్ ఉండే వాళ్ళకి మాక్సిమం రిజెక్షన్ మెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఒకవేళ మీకి L2 సస్పిషియస్ అని ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మెయిల్స్‌ని చెక్ చేసి అండ్ వన్ మోర్ థింగ్ అండ్ అందరూ కూడా L1, L2 రివ్యూ‌కి L1, L2 సస్పిషియస్‌కి భయపడుతుంటారు. ఇది అసలు భయపడాల్సిన పనే లేదు. ఇది L1, L2 సస్పిషియస్ అండ్ L1, L2 రివ్యూ రిక్వైర్డ్ అనేవి ఇవి 2 ఒక డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఒకవేళ మీరు టెన్షన్ పడితే అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో, ఇలాంటి డౌట్స్ కోసం మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అలానే మీ డౌట్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ కామెంట్స్ సెక్షన్‌లో అడగండి. నేను ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే వాటన్నిటికి రిప్లై ఇస్తాను. మాక్సిమం ఒకవేళ రిపీటెడ్‌గా క్వెషన్స్ వస్తే ఇలా ఒక వీడియో సెపరేట్ వీడియో ఇస్తాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్.